అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చింది అంటే ముందుగానే ఈ బసవన్నలను తీసుకొని వాటిని ఆటాడించుకోవడానికి ఈ విధంగా వస్తూ ఉంటారు. నిజానికి ఈ గంగిరెద్దులకి కాళ్ళు కడిగి వాటికి బొట్లు పెట్టి పూజ చేయడం చేస్తారు కానీ ఒకళ్ళని చూసి ఇంకొకరు చేస్తారు కానీ దానికి అసలు అర్థం ఏంటిదనేది కొంతమందికే తెలిసి ఉంటుంది. ఎందుకు వాటికి పూజ చేయాలి అనేది, ఎందుకంటే కృతజ్ఞత. అవి మన జీవన విధానంలో ఎంతో సహాయపడేవి. ఇప్పుడైతే కొత్తగా ఉంటుంది చెప్తే, కానీ పూర్వకాలంలో ఈ ఎద్దులే భూమిని దున్నేటివి, పంట పొలాలను చదును చేసి మనకి పంటలు పండడానికి, ఆహారం రావడానికి ముఖ్య పాత్ర పోషించేటివి ఈ ఎద్దులు, ఆవులు. ఆవులకి కృతజ్ఞత చెప్పుకోవడానికి, అంటే అవి మనకి ఆహారాన్ని అందించడానికి సహాయం చేస్తున్నాయి కనుక ఆవు పెండ, ఆవు మూత్రం, ఆవు పాలు ఇవన్నీ మన జీవనానికి ఉపయోగపడుతున్నాయి కనుక, అవి మనకి ఇస్తున్నాయి కనుక వాటిని కృతజ్ఞతతోటి మనకి ఆ భావన కలగడానికి, అంటే ఇలా చేయకపోతే మనకి కృతజ్ఞత ఉండదా అంటే ఉంటుంది, కానీ ఆ భావన కలగడానికి, వాటి మీద ఆ ప్రేమ రావడానికి ఇది ఒక తంతు అన్నట్టు. వాటిని శుభ్రం చేయడము, అంటే బొట్టు పెట్టడం అంటే ప్రేమతోటి పెట్టడము. ఈ సంక్రాంతికి ఏంటంటే వాటికి కృతజ్ఞతతోటి వాటిని శుభ్రం చేసి వాటికి ఊరేగింపు చేస్తారు, చేసేవాళ్ళు ఒకప్పుడు. అంటే అదొక సంబరంగా చేసుకునేవారు, అదొక పండగలాగా చేసుకునేవారు. ఊళ్ళో ఉన్న అన్ని పశువులను శుభ్రం చేసి వాటికి అలంకరణ చేసి కృతజ్ఞత చెప్పుకోవడం అన్నట్టు. మీ వల్లనే మేము జీవిస్తున్నాము, మీ వల్లనే మేము కడుపు నిండా తినగలుగుతున్నాము అని వాటికి ఆనందంతో చెప్పేదే ఈ పూజ. కానీ అసలు అందులో ఉన్న అర్థం ఏంటిదో తెలుసుకోకుండా, అసలు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు, ఎందుకు వాటిని కడుగుతున్నామో తెలియదు, వాళ్ళ కాళ్ళు కడుగుతున్నామో ఎందుకో తెలియదు, బొట్లు ఎందుకు పెడుతున్నామో తెలియదు, వాటికి ఎందుకు మొక్కుతున్నామో తెలియదు. అంటే అసలు వాటిని ఎట్లా చూసుకోవాలి, వాటిని మన జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది తెలియదు. కానీ ఏదో ఒక తంతు అయితే చేస్తున్నారు, ఒకళ్ళు చేస్తున్నారని ఇంకొకరు. దానికి భావన లేదు, ఏం లేదు, ఏదో అట్లా దాన్ని ఏమంటారు, కర్మ చేస్తుండ్రు అంతే, పని చేస్తుండ్రు. కానీ దాన్ని ఎలా భావించాలనేది కొంతమందికే తెలుసు. వాటిని సేవించడం ముఖ్యం అసలు. ఈ పూజ ఇవన్నీ చేయడం కంటే వీలైన వాళ్ళు ఎవరికైతే వీలుంటుందో వాటిని సేవించడం, అంటే వాటిని తెచ్చుకొని వారి జీవన విధానంలో కొనసాగింపుగా ఉంచుకొని వాటి అవసరాలు వీళ్ళు తీర్చుతూ, నిజానికి పశువులకి మనుషుల అవసరం లేదు, అవి తిరగగలవు, తినగలవు, వాటి అవసరాలు అవి తీర్చుకోగలవు. వాటి అవసరం మనుషులకు ఉంది. మనుషులు వాటిని తెచ్చుకొని మనుషుల అవసరాలను వాటితో తీర్చుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడో ఒకసారి, ఏడాదికి ఒకసారి చేయడం కాదు, నెలకు ఒకసారి చేయడం కాదు. ఏదో పండగ వచ్చినప్పుడు ఏదో వాటికి పువ్వులు వేసి బొట్లు పెట్టి పండ్లు తినబెడతారు. వాటికి ఇష్టమైనది అసలు గడ్డి పెడితే వాటికి బూరెలు, చపాతీలు, రొట్టెలు, గారెలు పెడతారు. నిజానికి ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏది ఇష్టమో అది పెడితే సరిపోతుంది. పశువులకు గడ్డి సరిపోతుంది. వాటికి గడ్డి ఉన్న చోటికి తీసుకెళ్ళి వాటిని మేపితే సరిపోతుంది, లేదా గడ్డి తీసుకొచ్చి వాటి ముందు వేస్తే సరిపోతుంది. అంతేగాని
అసలు వాటికి అవసరం లేని ఆహార పదార్థాలు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది తప్ప మరేం లేదు. ఏదో పుణ్యం వస్తది అని అంటారు. పుణ్యం కాదు అక్కడ వాటి అవసరం తీర్చడం. నిజానికి పశువులు ఫ్రీగా తిరగగలవు, తినగలవు, ఉండగలవు. కానీ మన అవసరం కోసం వాటిని కట్టేసుకుంటాం. ఎందుకంటే మన పంట పొలాలను అవి తినేస్తాయేమో అని. అవి తినేస్తే మనకి తినడానికి ఆహారం ఉండదని చెప్పి వాటిని కట్టేస్తాం మన అవసరానికి. కానీ కట్టేయడం వాటికి అవసరం లేదు. అవి ఫ్రీగా తిరగగలవు, బతకగలవు.